నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. ఉగాది పర్వదినం పురస్కరించుకొని పంచాంగ శ్రవణం కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు పంచాంగ శ్రవణం కోసం ఎదురు చూస్తుంటారు. ఏడాది కాలంలో బాగోగులు, కష్ట నష్టాలు, చీడపీడలు, ప్రకృతి విపత్తులు, వాతావరణ పరిస్థితులు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. వ్యక్తిగతంగా పంచాంగం తెలుసుకోవడానికి హిందువులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇప్పుడు మాత్రం రాజకీయ పంచాంగ శ్రవణాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అనుకూలంగా పంచాంగ శ్రవణం వినిపిస్తుండడం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ రాజకీయ పంచాంగ శ్రవణాలను వినడానికి ప్రజలంతగా ఆసక్తి చూపడం లేదు. రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణానికి కేవలం వారి అనుచరులు, నాయకులు, కార్యకర్తలు మాత్రమే వెళ్ళడం విశేషం. తమ పార్టీ నాయకుడి ప్రాపకం కోసం, పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపడానికి నచ్చిన విధంగా చెబుతున్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకనే పంచాంగ శ్రవణాలకు ప్రాముఖ్యత తగ్గిందనే అభిప్రాయాలు కూడా అక్కడక్కడ వ్యక్తమవుతున్నాయి. పంచాంగ శ్రవణంకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ప్రత్యేకత కూడా ఉన్నది, ఎన్నో శుభాలను తీసుకొస్తుంది. దురదృష్టవశాత్తు పంచాంగానికి కూడా రాజకీయ మురికి పట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా గమనిస్తే అది టీడీపీ పంచాంగమా, కాంగ్రెస్ పంచాంగమా, బీఆర్ఎస్ పార్టీ పంచాంగమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాంగమా, ఇంకో పార్టీ పంచాంగమా అని అడగాల్సిన ఓ దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. జ్యోతిష్యాన్ని ఓ శాస్త్రంగా, వేదంగా చెబుతారు. కానీ పంచాంగాన్ని కూడా కొందరు రాజకీయం చేసేశారు. ఎవరు ఎక్కువ సంభావన ఇచ్చి శాల్వా కప్పిన వారికి అనుకూలంగా జాతకాలు మారిపోతున్నాయి. అదే పంచాంగ శ్రవణాన్ని పట్టుకొని రాజకీయ శ్రేణులు రాజకీయాలు చేస్తున్నారు. తమ పార్టీ గ్రహస్థితి బాగుందని, వచ్చేది మన ప్రభుత్వమని లెక్కలు తేల్చుతామంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు కూడా పంపుతున్న సంఘటనలు కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోసారి కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోసారి కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని మాడుగుల నాగఫణి శర్మ సెలవిచ్చారు. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అనేది స్పష్టం. బీజేపీ రాజకీయంగా అడుగులు వేసిందంటే పక్కా ఉంటుంది. రాబోయే రోజుల్లో బీజేపీ ఒకవేళ బలోపేతమై అస్సాం, మహారాష్ట్ర వంటి ఏర్పాట్లు చేసుకుంటే పరిస్థితి ఏమిటనే వాటికి శర్మ వద్ద సమాధానం ఉందా అని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే పంచాంగం అనేది ఏడాది కాలమే, అంటే చైత్రమాసం నుంచి చైత్రమాసం వరకే పరిమితం అవుతుంది. కానీ మాడుగుల శర్మ మాత్రం 2029లో కూడా చంద్రబాబు సీఎం అవుతారని సెలవిచ్చేశారు. చంద్రబాబుకు గ్రహాల దశ బాగుండొచ్చు, కానీ అవతలి నాయకుడి జాతకం చంద్రబాబు కంటే బలంగా ఉంటే మాడుగుల చెప్పిన పంచాంగ శ్రవణం ఎంతవరకు నిజమవుతుందనేది ఇక్కడ జాతకంలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోవడం ఖాయం. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పంచాంగంలో పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం చెప్పారు. ముచ్చటగా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్కు 2023లో ఈ సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పేశారు. కానీ ఏమయ్యిందనే విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ కార్యాలయంలో పంచాంగం రాజేశ్వర్ సిద్ధాంతి చెప్పుకొచ్చారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని పంచాంగంలో ఉందన్నారు. పంచాంగం అనేది ఏడాదికే పరిమితం అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. పార్లమెంట్ ఎన్నికలు ఇప్పట్లో రావు, 2029లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. మరి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అని ఎలా చెప్పుకొచ్చారు? అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోతే పార్లమెంట్ ఎన్నికలు రావాలి. అటువంటప్పుడు రాజేశ్వర్ సిద్ధాంతి చెప్పిన పంచాంగ శ్రవణం ప్రకారం బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా, నిలబడుతుందా అనేది కూడా ఆ సిద్ధాంతి చెప్పాలంటున్నారు కాషాయం నేతలు. అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి కూడా ఏ ఎన్నిక జరిగినా విజయం గులాబీ పార్టీదే అంటున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులే విజయం సాధించిన సందర్భాలు 100% నిజం. ఇది రాజకీయ సత్యం కూడా. ఇకపోతే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు.
ఆ పార్టీ తరపున అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఏపీలో నారాయణమూర్తితో పంచాంగ శ్రవణం చెప్పించారు. శ్రీకృష్ణ దేవరాయలు మాదిరిగా చరిత్రలో నిలిచిపోతారని గొప్పగా చెప్పేశారు. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషలందు తెలుగు లెస్స అన్నారు. మరి జగన్ ఏం చేశారు? ఆంగ్ల బోధన ముద్దు, తెలుగు వద్దు అంటూ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసింది నారాయణమూర్తికి తెలియదా అంటున్నారు ఏపీ ప్రజలు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి బాటలు వేసింది కృష్ణదేవరాయల పరిపాలనలోనే అనేది భక్తులకు తెలిసిన సత్యం. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పాటు ఆయన భక్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ వేద పండితుడు నారాయణమూర్తికి తెలియదా అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నారాయణమూర్తి పంచాంగ శ్రవణంలో విచిత్రం ఏంటంటే ప్రజలు జగన్ను ఓడించి తప్పు చేశామని తెగ బాధపడుతున్నారంట. ప్రజలు బాధపడుతున్నది కూడా పంచాంగంలో ఉన్నదంటే పార్టీకో పంచాంగం తయారైనదా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక పండితులందరినీ సమానంగా చూడలేం. చాలామంది వేద పండితులు క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారని చెప్పుకోక తప్పదు. తమ పాండిత్యాన్ని పారదర్శకంగా ప్రదర్శిస్తున్నారు. పంచాంగ శ్రవణానికి ఒక విలువ ఉంది. పంచాంగాలు చదివే పండితుడికి ఓ విలువ ఉంటుంది. ఆ విలువలకు కట్టుబడి ఉంటారు. ఫలానా రాజకీయ పార్టీకి పరిస్థితిలో అనుకూలం అని కొందరు పండితులు ఎలా చెబుతున్నారో అని హిందూ కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు. పంచాంగ శ్రవణం విషయంలో జరుగుతున్న ఈ రాజకీయ జోకుడు విధానాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలను హిందూ కుటుంబాలు వ్యక్తం చేస్తున్నాయి.